Good morning, one and all. We are going to learn about other important concept in strings. Okay, already we discussed about strings in the last class. So how we can access the strings and how we can define the strings with different types of examples. Okay, and also we discussed about indexing of a string with example, how to find out the length of a string. This is one of the string handling function. Okay, and also we saw different types of outputs, how the string traverser while using for loop and while using while and for loop with examples we saw. Okay, next another function or a string handling function we have to consider, that is called as concatenation. That is called concatenation. What is the meaning of concatenation? Adding adding two strings to form a new string. టూ స్ట్రింగ్స్ని యాడ్ చేసి ఇంకొక న్యూ స్ట్రింగ్ని మనము ఫామ్ చేయడాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్కాటినేషన్. యాడింగ్ స్ట్రింగ్స్. ఓకే, సో సపోజ్ వైట్ అనేది ఒక స్ట్రింగ్ అమ్మ, హౌస్ అనేది ఇంకొక స్ట్రింగ్. ఓకేనా, స్ట్రింగ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వైట్, str2 స్ట్రింగ్ టూ ఈజ్ ఈక్వల్ టు హౌస్. సో స్ట్రింగ్ వన్ str1 ప్లస్ str2 ఈక్వల్ టు వాట్ మా, వైట్ హౌస్. అంటే వీఆర్ కన్కాటింగ్ two strings, we are adding two strings. That is the meaning of concatenation. Adding two strings by to generate a new string, adi gurtu pettukondi, that is called concatenation. So you have to see the example here. The following example shows how to use concatenation or string adding and a for loop to generate an absence of series. Okay na, so మన ఫర్ లూప్ యూస్ చేసి ఓకేనా స్ట్రింగ్ కన్కాటినేషన్ ఎలా పెర్ఫామ్ చేయగలుగుతాము, దట్ ఈజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో అది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎలా మనం పెర్ఫామ్ చేయగలుగుతాము అనేది యూ హ్యావ్ టు సీ హియర్. ద నేమ్స్ ఆఫ్ ద డక్లింగ్స్ ఆర్, ఇక్కడ మనం కొన్ని నేమ్స్ తీసుకున్నాము. ద నేమ్స్ ఆఫ్ ద డక్లింగ్స్ ఆర్ జాక్, క్యాక్, లాక్, మ్యాక్, నాక్, క్వాక్, ప్యాక్ అండ్ క్వాక్. ఓకేనా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్లింగ్ నేమ్స్ మనం తీసుకున్నాం. ద ఫర్ లూప్ అవుట్పుట్స్ ఆర్ దీస్ నేమ్స్ ఇన్ ఆర్డర్. ఇంకా ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది వాటిని, ఇట్ కెన్ బి పుట్ ఇన్ ఏ ఆర్డర్. ఓకే, ప్రిఫిక్సెస్. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్డర్. సో ఈ అవుట్పుట్స్ ఆఫ్ దిస్ ఇన్ ఆర్డర్ ఎలా రావాలి మనకి, ఈ ప్రిఫిక్సెస్ అన్నిటిని ఇలా తీసుకున్నాం మనం. ఇప్పుడు జాక్ ఉంది కదా, జే ఫస్ట్ దాని ప్రిఫిక్స్ ఏంటి, జే. సెకండ్ వన్ కే, సెకండ్ నెక్స్ట్ వన్ ఎల్, నెక్స్ట్ వన్ ఎం, నెక్స్ట్ వన్ ఎన్, ఓ, పి, క్యూ, అలా ఇలా ప్రతి దాని ప్రిఫిక్స్ని అంటే ముందర వచ్చేది కదా. ప్రిఫిక్స్ అంటే సఫిక్స్ అంటే తర్వాత వచ్చేది. ఓకేనా, ప్రిఫిక్స్ ప్రీ అంటే ముందు ముందు వచ్చేది. ఈ యొక్క స్ట్రింగ్స్లో ముందు వచ్చేటువంటి ఇక లెటర్స్ అన్నింటినీ మనము ఒక స్ట్రింగ్గా ఫామ్ చేసి మళ్ళీ ఓకే దానికి దేనికి అసైన్ చేసాము, ప్రిఫిక్సెస్ అనేటువంటి వేరియబుల్కి అసైన్ చేసాము. ఎందుకంటే వీ నీడ్ టు గెట్ ఇన్ అన్ ఆర్డర్లో రావాలి కాబట్టి. ఓకేనా, ప్రిఫిక్సెస్ ఈజ్ అ వేరియబుల్, వీఆర్ అసైనింగ్ ఆల్ దీస్ ducklings name prefixes alphabets to this particular prefix variable. Okay, next suffix equal to ack. Suffix means what ma, second next వచ్చేది కదా సఫిక్స్ అంటే, నెక్స్ట్ వచ్చేది ప్రిఫిక్స్ సఫిక్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది ద ప్రిఫిక్స్ ఈక్వల్ టు యాక్స్. అంటే ఈ ప్రిఫిక్స్కి మనం ఏం యాడ్ చేసాము, ఏసీకే యాక్ అనేటువంటి ఒక స్ట్రింగ్ని యాడ్ చేసాము ఫర్ లెటర్ ఇన్ ప్రిఫిక్సెస్. సో మనం ఏం యూజ్ చేస్తున్నాము, వీఆర్ యూజింగ్ ఫర్ లూప్ ఫర్ కన్కాటినేషన్. ఓకేనా, వీఆర్ యూజింగ్ ఫర్ లూప్ ఫర్ కన్కాటినేషన్. అంటే టూ స్ట్రింగ్స్ని మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం విత్ దర్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్స్ ఆఫ్ విత్ ఏసీకే. ఓకేనా, ఫర్ లెటర్. సో లెటర్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ మళ్ళీ లెటర్ ఇన్ ప్రిఫిక్సెస్. ఎలా రావాలి మనకి, ఇన్ ప్రిఫిక్సెస్, వాటి ప్రిఫిక్సెస్తో రావాలి ఆ లెటర్స్ అనేవి. సో ప్రింట్ లెటర్ ప్లస్ ప్రిఫిక్స్. ఓకేనా, సో ఈ ప్రిఫిక్సెస్లో మనకి ఏమున్నాయి, JKLMNOPQ కదా. సో మనము ఫర్ లెటర్ ఇన్ ప్రిఫిక్సెస్, సో ఈ లెటర్లో ఎలా రావాలి మనకి, ప్రిఫిక్సెస్ రావాలి. ఓకేనా, ఈ ప్రిఫిక్సెస్ ఎలా ప్రింట్ అవ్వాలి, ప్రింట్ లెటర్ ప్లస్ సఫిక్స్. ప్రింట్ లెటర్ ప్లస్ సఫిక్స్ అంటే మనకి ప్రింట్ అయ్యేటప్పుడు ఈ లెటర్లో ఏమున్నాయమ్మా, ప్రిఫిక్సెస్లో ఏమున్నాయి, ఆల్ ఆర్ ఇన్ సీక్వెన్స్, ఆల్ ఆర్ ఇన్
డక్లింగ్ నేమ్స్ అన్ని ఆ యొక్క డక్లింగ్ నేమ్స్ ప్రిఫిక్సెస్ అన్ని కూడా ఈ ఆల్ఫాబెట్స్ అన్ని సీక్వెన్స్ లో ఉన్నాయి, అవునా కాదా? సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం దేన్ని, ఈ లెటర్ ఇన్ ప్రిఫిక్సెస్ ని. సో ఈ లెటర్ ఇన్ ప్రిఫిక్సెస్ ని వీఆర్ కన్కాటింగ్ విత్ అదర్ వర్డ్. ఏంటి అదర్ వర్డ్? సఫిక్స్. వీఆర్ కన్కాటినేటింగ్ విత్ సఫిక్స్. ప్రింట్ లెటర్ ప్లస్ సఫిక్స్. ప్రింట్ లెటర్ ఫర్ ప్లస్ సఫిక్స్. సో ఈ లెటర్లో మనకి ఏమొస్తాయి? జే వస్తుంది. ఓకేనా? ఇన్ సీక్వెన్స్ కదా, ఇన్ అంటే వన్ బై వన్ మనకి ప్రింట్ అవ్వాలి. సో సఫిక్స్. సో ఈ ఫస్ట్ ఏముంది మా ఇక్కడ ప్రిఫిక్సెస్లో జే కదా, జేకి మనం ఏమి యాడ్ చేస్తున్నాము, ఏ స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాము? సఫిక్స్లో ఉన్నటువంటి స్ట్రింగ్. సఫిక్స్లో ఏముంది? యాక్, ఏసీకే, జాక్. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? జేఏసీకే, జాక్. నెక్స్ట్ క్యాక్, కేఏసీకే, క్యాక్. ఎల్, like this. Okay, now everything is get the it prefix along with the suffix. Okay, now we are getting all those what they are having. Okay, the names of ducklings మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ కూడా మనం అవుట్పుట్స్ లో గెట్ చేసాము. ఓకే, మీరు అనుకోవచ్చు మేడం ఇవన్నీ నేమ్స్ అన్నిటిని ఇన్ సీక్వెన్స్ లో ఇక్కడ రాసేసేసి మీరు ప్రింట్ చేసుకోవచ్చు కదా, మాకు ప్రీవియస్ చూపించినప్పుడు కలర్స్ ప్రింట్ చేసాం కదా, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అని. నేను ఇక్కడ ఏ కాన్సెప్ట్ కోసం మనం ఇలా తీసుకున్నాము? కన్కాటినేషన్ అనే కాన్సెప్ట్ ని స్పెసిఫై చేయడానికి. కన్కాటినేషన్ అంటే టూ స్ట్రింగ్స్ ని యాడ్ చేయడం. ఇక్కడ మనం వేటిని యాడ్ చేసాము? ఆ యొక్క ప్రిఫిక్సెస్. ఓకేనా? ప్రతి నేమ్ లో ఉన్నటువంటి ప్రిఫిక్స్ జేని, ఓకేనా, ఆ నేమ్ లో ఉన్నటువంటి సఫిక్స్ యాక్ ని, ఆ రెండింటిని కూడా కలిపి మళ్ళీ మనము ఈ అవుట్పుట్ ని డక్లింగ్స్ నేమ్స్ ని మళ్ళీ గెట్ చేసాము. సో దిస్ ఈస్ అ సింపుల్ ప్రోగ్రామ్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. హౌ యూ కెన్ పెర్ఫార్మ్ ద కన్కాటినేషన్ ఇన్ పైథాన్. మనం అదే సిలో రాయాలంటే స్ట్రింగ్స్ లో చాలా ప్రొసీజర్ రాయాలి కన్కాటినేషన్ కి. ఓకేనా? సో బట్ ఇక్కడ సింపుల్ గా, ఓకేనా, ఆ యొక్క ప్రిఫిక్సెస్ అన్నింటిని ఒక వేరియబుల్, ప్రిఫిక్సెస్ అనే వేరియబుల్ కి అసైన్ చేసాము. వాటి సఫిక్సెస్ యాక్ అనేటువంటి అన్నిటికీ యాక్ సఫిక్స్ ఉంది కదా, ఆ యాక్ ని తీసుకెళ్లి సఫిక్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేసాము. అవన్నీ నాకు ఇన్ని ఆర్డర్ లో ఇన్ సీక్వెన్స్ లో రావాలి అంటే ఫర్ లూప్ వాడుకున్నాము. ఫర్ లెటర్ ఇన్ ప్రిఫిక్సెస్ యూస్ చేసాము. సో ఐ ప్రింట్ లెటర్ ప్లస్ సఫిక్స్. సో ఐ గాట్ ద అవుట్పుట్ లైక్ దిస్ ఆల్ డక్లింగ్ నేమ్స్. ఓకేనా? నెక్స్ట్ స్ట్రింగ్ స్లైసెస్. ఈ స్ట్రింగ్ స్లైసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్ట్రింగ్ స్లైసెస్. స్లైసెస్ అంటే అర్థం ఏంటమ్మా? పీసెస్ అని కదా అర్థము. స్లైస్ మీన్స్ ఇట్స్ ఎ పీస్. ఓకేనా? టోటల్లో నుంచి ఒక పీస్ తీయడం, లేకపోతే ఒక పీస్ యాడ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్లైస్. సో స్ట్రింగ్ స్లైసెస్. ఓకేనా? సో ఏ సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ ఏ స్లైస్. అంతే కదా? ఇప్పుడు ఒక ఫ్రూట్ తీసుకున్నాము, ఒక ఆరెంజ్ ఫ్రూట్ ఉంది, అది కంబైన్డ్ గా ఉన్నప్పుడు ఆరెంజ్ ఫ్రూట్. ఓకే, ఆ ఫ్రూట్ ని మనం ఓపెన్ చేసి, ఓకేనా, ఒక పార్ట్ని మనం కనుక తీసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ స్లైస్. ఓకేనా? అండ్ ఎంటైర్ ద థింగ్ లో నుంచి కొంచెం మనం తీయడాన్ని ఏమంటాము? సబ్ సబ్ అంటాం. ఓకేనా? సో సబ్ స్ట్రింగ్. అందుకే ద టోటల్ స్ట్రింగ్ లో నుంచి, ఓకేనా, హోల్ స్ట్రింగ్ లో నుంచి మనం ఒక పార్ట్ ని తీయడమే సబ్ స్ట్రింగ్ అంటాము. ఓకేనా? ద సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ లోని ఒక సబ్ స్ట్రింగ్, ఓకేనా, సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్లైస్. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ అనేది ఒక స్ట్రింగ్ అమ్మ. కంప్యూటర్ అనేది ఒక స్ట్రింగ్. సో సిఓఎంపి లేదా సిఓఎం కమ్ అనేది ఒక సబ్ స్ట్రింగ్ ఇన్ ఏ కంప్యూటర్, లేదా ప్యూటర్ అనేది ఒక సబ్ స్ట్రింగ్. అర్థమవుతుందా? సో టోటల్ గా కంప్యూటర్ అనేది హోల్ స్ట్రింగ్, బట్ అందులో కమ్ అనేది సబ్ స్ట్రింగ్, దట్ ఈస్ కాల్డ్ సబ్ స్ట్రింగ్. లేకపోతే ప్యూటర్ అనేది సబ్ స్ట్రింగ్ ఇన్ ఏ కంప్యూటర్. ఇక్కడ వీఆర్ డివైడింగ్ వీఆర్ మేకింగ్ ఏ స్లైసెస్ ఆర్ పార్ట్స్ of a entire the string into different parts, that is called as a substring. A substring of a string is called as a slice. The slice operation is used to refer to subparts of a sequences అండ్ స్ట్రింగ్స్. ఓకేనా? ఈ యొక్క స్లైస్ ఆపరేషన్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే మనం స్ట్రింగ్ని సపార్ట్స్గా చేయడానికి, లేకపోతే స్లైసెస్గా చేయడానికి, ఓకేనా, ఆఫ్ సీక్వెన్సెస్. ఆ సీక్వెన్సెస్లో ఉన్నటువంటి వాటిని సబ్ పార్ట్స్గా చేయడానికి, అంటే సబ్ స్ట్రింగ్స్గా చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ slice operation. This is a operation. Slice is a operation. Okay, one of the string operation. Okay, next are string function. We can take a subset of a string from the original string by using this square brackets. Okay, ఇందులో కూడా మనం ఒక టోటల్ స్ట్రింగ్ లో నుంచి ఒక సబ్ స్ట్రింగ్ ని మనము యాడ్ చేయడానికి, లేకపోతే ఒక సబ్ స్ట్రింగ్ ని మనము జనరేట్ చేయడానికి ఫ్రమ్ ద ఒరిజినల్ స్ట్రింగ్ ఆర్ ఫ్రమ్ ద టోటల్ స్ట్రింగ్ బై యూజింగ్ దిస్
బ్రాకెట్స్. ఓకేనా? దీన్ని ఎస్టర్డే చెప్పుకున్నాం కదా, స్క్వేర్ ఆఫ్ బ్రాకెట్స్. ఓకేనా? ఓకేనా? బై యూజింగ్ ఆపరేటర్, బ్రాకెట్స్ ఆపరేటర్, ఆల్సో నోన్ యాజ్ స్లైసింగ్ ఆపరేటర్. దీన్నే మనము స్లైసింగ్ ఆపరేటర్ అని కూడా అంటాం. ఇండెక్సింగ్ కూడా ఇదే ఆపరేటర్ యూజ్ చేసాం కదా మనం. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ ఆపరేటర్ని ఇక్కడ ఈ స్లైసింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో దిస్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్లైసింగ్ ఆపరేటర్ అని కాల్ చేస్తాం. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని మనం ఏమని కాల్ చేస్తాము ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో? స్లైసింగ్ ఆపరేటర్ అని కాల్ చేస్తాము. ఓకేనా? వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ స్లైసింగ్ ఆపరేటర్? టు స్లైస్ ఏ స్ట్రింగ్, slice operation is, ఓకే, ఎస్ స్టార్టెడ్ కోలన్ పెట్టి ఎండ్ పెట్టాలి. ఓకేనా? సో ఎండ్. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవడం. కామాని ఎందుకు పెట్టారు మేడం అనుకోవద్దు. ఓకేనా? కామా ఎందుకంటే ఇంకా అదర్ స్ట్రింగ్స్ ఏమైనా మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? స్లైస్, స్లైస్ ఈజ్ వాట్? ఆపరేషన్. మనం పెర్ఫామ్ చేసే ఆపరేషన్ మీద ఈ స్లైస్ ఆపరేషన్ మనము రాయాలి. స్లైస్ ఈజ్ ఎస్ ఆఫ్ స్టార్ట్ కోలన్ ఎండ్. ఓకేనా? ఈ స్టార్ట్ కోలన్ ఎండ్ అనేది అదే స్టార్ట్ స్ట్రింగ్ ఎండ్ స్ట్రింగ్ అని అర్థము. ఓకేనా? ఈ రెండింటిని మనం ఎక్కడ పెట్టాలి? విత్ ఇన్ ద స్లైసింగ్ ఆపరేటర్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని ఇక్కడ ఏమంటున్నాం మనం? స్లైసింగ్ ఆపరేటర్. ఇన్సైడ్ ద స్లైసింగ్ ఆపరేటర్ వీ హ్యావ్ టు రైట్ స్టార్ట్ కోలన్ ఎండ్, వేర్ స్టార్ట్ స్పెసిఫైస్ ద బిగినింగ్ ఇండెక్సింగ్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్. ఓకేనా? ఈ స్లైస్ అనేది ఈ యొక్క ఆపరేటర్ దేన్ని స్పెసిఫై చేస్తుందంటే బిగినింగ్ ఇండెక్స్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్. ఓకేనా? ఆ సబ్ స్ట్రింగ్ యొక్క బిగినింగ్ ఇండెక్స్. ఓకేనా? ఇప్పుడు బిగినింగ్ ఇండెక్స్ ఇప్పుడు కంప్యూటర్లో కమ్ అనేది సబ్ స్ట్రింగ్ అయితే బిగినింగ్ ఇండెక్స్ ఏమవుతుంది? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సి కదా, అంటే జీరో. ఓకేనా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. బిగినింగ్ ఇండెక్స్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్ అండ్ end -1 is the index of the last character. సో end -1 అనేది ఓకేనా ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద లాస్ట్ క్యారెక్టర్. మన లాస్ట్ ఇండెక్స్లో ఉన్నటువంటి లాస్ట్ క్యారెక్టర్ మనం గెట్ చేసుకోవాలంటే end -1 అని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో హియర్ we have to see one program to demonstrate slice operation on string objects. String objects మీద we are going to perform the slice operation. సో str అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రింగ్. స్ట్రింగ్ కీవర్డ్ ఏంటి? str. మనం స్ట్రింగ్ అని రాయాల్సిన అవసరం లేదు, రాయకూడదు కూడా. అకార్డింగ్ టు ఫార్ములా str ఈక్వల్ టు string name. str equal to name of the string or string name. That is the syntax. Okay na? str equal to what is the name of the string? Python. Okay, the string is enclosed with the double quotes. You have to put single or triple quote, but usually we are using double quotes. So print str in the brackets 1.5 and 1:5. Okay, colon 1:5 అంటే ఇదేంటి అర్థము? స్టార్ట్ and end. According to syntax you have to remember this start end, ఆ బ్రాకెట్లో అదే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ కామా ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం? ఇంకొక స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్ని మనం ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా? str 1.5 ఈక్వల్ టు, సో దేనికి అసైన్ చేసాం మనము? str 1.5. సో క్యారెక్టర్ స్టార్టింగ్ ఎట్ ఇండెక్స్ 1, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అండ్ ఎక్స్టెండెడ్ అప్ టు బట్ నాట్ ఎక్స్క్లూడింగ్ ద ఇండెక్స్ 5. సో ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది? 5 వరకు ఎక్స్టెండ్ అవుతుంది, బట్ నాట్ ఇన్క్లూడింగ్ ద ఇండెక్స్ 5. 5ని ఇన్క్లూడ్ చేయదు అని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఈస్. ఓకేనా? సో దిస్ వాట్ మా str 1.1:5 ఈక్వల్ టు ytho. ఎందుకు? ఫస్ట్ వన్ ఇండెక్స్ మనది తీసుకోదు. ఓకేనా? దాన్ని ఫస్ట్ వన్ ఏముంటుంది మనకి జనరల్గా? ఇది 0. పి అనేది 0 ఇండెక్స్ కదా. ఇక్కడ మనం 0 అని ఇస్తే పి కూడా మనకి వచ్చేది. మనం 0 ఇవ్వలేదు కదమ్మా ఇక్కడ. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1.5 అన్నాం మనం. సో 1.5లో కూడా ఇట్స్ నాట్ టు టేక్ ఇన్క్లూడింగ్ 5th ఇండెక్స్. 5th ఇండెక్స్ని తీసుకోదు అని చెప్పాము అకార్డింగ్ టు సింటాక్స్. ఓకేనా? సో అందుకే ఇది రాసింది, ఇది గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ స్టార్టింగ్ ఇన్ అట్ ఇండెక్స్ 1. సో అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ 1 దేనికి వస్తుంది? వైకి కదా వచ్చేది. 0 వచ్చేసి పి, వైకి ఇండెక్స్ 1 వస్తుంది. ఓకేనా? 2 దీనికి వస్తుంది, 3 దీనికి వస్తుంది, 4 ఓకి వస్తుంది. 5 నాట్ ఇన్క్లూడింగ్, 5ని మాత్రం 5 ఇండెక్స్ని ఇన్క్లూడ్ చేయకూడదు, ఎన్ని ఇన్క్లూడ్ చేయకూడదు. మరి ఈ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ కాకుండా మిగతా ఏమున్నాయి? YTHO. ఈ 4 మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. అర్థమైందా? హౌ వీ కెన్ ప్రింట్ దిస్? ఇక్కడ ప్రింట్ str of 1:5. Next str of 1.5. Okay, this is a slice operator.
like next, this is the output of this. Suppose we want to print str of 6. ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు, స్టార్టింగ్ స్ట్రింగ్ ఏమి ఇవ్వలేదు, గుర్తుంది కదా, స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు. ఓకేనా, జస్ట్ ఎండింగ్ ఇండెక్సే ఇచ్చాము. ఓకే, దెన్ వీ కెన్ ప్రింట్ ఈక్వల్ టు str of 6 defaults to the string of the string. ఇక డిఫాల్ట్గా మొత్తం ఎంటైర్ ద స్ట్రింగ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ద ఇండెక్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏంటి మా, దిస్ ఇస్ 0 1 2 3 4 5. ఓకేనా, ఈ 6 అనేది ఏంటి, యాక్చువల్లీ 6 అనేటువంటి ఈ ఇండెక్సింగ్ అనేది లేదు జనరల్గా. బట్ మనం ఏమి ఇచ్చాం, ఎండ్ ఇండెక్స్ అన్నాం కాబట్టి ఈ ఎండ్ ఇండెక్స్ అనేది సో +1 అనుకొని యాడ్ చేసుకొని మనకి మొత్తం టోటల్ ఈ యొక్క పైథాన్ అనేటువంటి స్ట్రింగ్నే మనకి ప్రింట్ చేసింది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, యూ వాంట్ టు గెట్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏం అవసరం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ఎండింగ్ ఇండెక్స్ +1. జనరల్గా అయితే 0 1 2 3 4 5. బట్ ఇంకా ఎక్స్ట్రా 1 యాడ్ చేస్తే మొత్తం ఈ 5 ఇచ్చామనుకోండి, ఇట్స్ నాట్ ఇంక్లూడింగ్ 5 కదా, అందుకని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రానే ఇచ్చామనుకోండి, ఇట్ విల్ టేక్ 5 అప్ టు 5 వరకు తీసుకుంటుంది. ఎండింగ్ 0 1 2 3 4 5 వరకు తీసుకుంటుంది. 6 అనేది ఆటోమేటిక్గా అది నెగ్లెక్ట్ చేస్తుంది, నాట్ ఇన్క్లూడింగ్ కాబట్టి. సో యూ ఆల్ గెట్ దిస్, ఓకే, 0 to 5 index. So you are not giving the stat index here, you have to observe this. Okay na, so we just only you can give the ending index with the +1. Okay na, that is the meaning of it. So you have to get the output, so defaultly enter the Python. So that is the variation you have to observe. While it is possible you have to write the running notes according to this, you will be easily understood while studying. Next example, print str of 1. సో ఇక్కడ మీరు వెరైటీగా ఏంటి, ఇక్కడ ఓల్డ్ ఈజ్ జస్ట్ str of 1 మాత్రమే ప్రింట్ చేయమంటున్నాము. ఓకేనా, డిఫాల్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, డిఫాల్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకేనా, జస్ట్ str of 1 అంటే ఏంటి, str of 1 ఈక్వల్ టు 1 ఏమవుతుంది మనకి y. జనరల్గా అయితే p రాదు 0 కాబట్టి. బట్ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎండ్ స్ట్రింగ్ ఏమి ఇవ్వాల, ఎక్కడ ఎండ్ అవ్వాలో మనం చెప్పలేదు, ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవ్వాలో చెప్పలేదు, జస్ట్ ఎండింగే చెప్పాము. ఇక్కడ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్తున్నాము, ఎక్కడ ఎండ్ అవ్వాలో చెప్పట్లేదు. ఓకేనా, జస్ట్ వీఆర్ నాట్ గివింగ్ ద ఎండ్ స్ట్రింగ్. అందుకని ఏం చేస్తుంది, ఇక్కడ ఇండెక్స్ 1తో స్టార్ట్ అయ్యి, ఇండెక్స్ 1తో ఏంటి, పైథాన్లో p అనేది 0, సో bని వదిలేస్తుంది, ఇట్స్ నాట్ కన్సిడర్డ్ p, బికాస్ ఇట్ ఇస్ 0 ఇండెక్స్ కాబట్టి. ఓకేనా, సో 1 నుంచి ఇట్ విల్ డిఫాల్ట్ మొత్తం స్ట్రింగ్ ని కన్సిడర్ చేస్తుంది, అది ఎండ్ ఇండెక్సింగ్ ఇవ్వలేదు కాబట్టి ఇట్స్ నాట్ టు స్పెసిఫై ద ఎండ్ ఇండెక్సింగ్. సో ఇట్స్ బై డిఫాల్ట్ గా ఇది మొత్తం ప్రింట్ ద ఎక్సెప్ట్ బి ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద స్ట్రింగ్. ఓకేనా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వీ కెన్ పెర్ఫార్మ్ విత్ ద స్లైస్ ఆపరేషన్. ఓకేనా, నెక్స్ట్ ప్రింట్ str of colon, str of colon. ఇక్కడ స్టార్ట్ లేదు ఎండ్ లేదు, సో డిఫాల్ట్ ద ఎంటైర్ ద స్ట్రింగ్ ఇస్ డిస్ప్లేడ్. ఇక్కడ స్టార్ట్ లేదు ఎండ్ లేదు కాబట్టి సో str of అని కోలన్, ఎందుకంటే str of లో ఏముంది మనకి పైథాన్ అనేది ఉంది, స్టార్టింగ్ లో ఇనిషియలైజ్ కదా. సో str ఈక్వల్ టు వాట్, పైథాన్. సో ఆటోమేటికలీ ఇట్ విల్ ప్రింట్ ఎస్. ఓకేనా, str of ఈక్వల్ టు str of మనం ప్రింట్ చేసాం, డిఫాల్ట్ గా ఇట్ విల్ ప్రింట్ ద టోటల్ స్ట్రింగ్ పైథాన్. ప్రింట్ str of 1:1:20 అంటే ఇట్ స్టార్ట్స్ విత్ 1 ఇండెక్స్ ఎండ్ విత్ 20 ఇండెక్స్. ఓకేనా, వీ హ్యావ్ టు ప్రింట్ దట్ str of 1:10. సో మనం ప్రింట్ చేసేటప్పుడు మరి ఆ వాల్యూ ఎందులో ఉంటుంది, ఇందులోనే కదా ఉండాలి, అందుకని దాన్ని మనం ప్రింట్ చేయాలి కదా. సో ఆ వాల్యూని స్పెసిఫై చేస్తాం. an index that is too big is turned down to length of the string. సో మనం ఇక్కడ 20 అని ఇచ్చాం, మనం ఇచ్చిందే ఇక్కడ ఇండెక్స్ 5. ఓకేనా, సో మనం 20 ఇచ్చాము ఎండ్ ఇండెక్స్, మరి ఇట్ ఈస్ టూ బిగ్ కదా, మరి ఎక్కడ అది లూప్ ఎక్కడ టర్న్ అవుతుంది, సో ఇట్ విల్ గివ్స్ ద ఎర్రర్ అని అర్థము. సో అకార్డింగ్ టు దిస్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రింట్ దిస్, ద ఇండెక్స్ దట్ ఈస్ టూ బిగ్ ది టర్న్ డౌన్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో అవుట్పుట్ str of 1:20, so phy we will get this according to this. Next note, Python does not have any separate data type for characters. Already we know, okay, already I said repeatedly, Python does not have repeated character data type. They are represented as a single character string. వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం, ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ స్ట్రింగ్స్ లాగా కన్సిడర్ చేసుకుంటాము.
పైథాన్ యూజెస్ నెగిటివ్ నెంబర్స్ టు యాక్సెస్ ద క్యారెక్టర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. మనం ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకోవాలంటే n-1 అని చెప్పుకున్నాం కదా. సో నెగిటివ్ క్యారెక్టర్స్ని నెంబర్స్ని యూజ్ చేసుకుంటుంది. నెగిటివ్ ఇండెక్స్ ఇన్ నెంబర్స్ కౌంట్ బ్యాక్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. బ్యాక్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు కౌంట్ చేసుకుంటుంది అనమాట. బ్యాక్ నుంచి వస్తుంది మనం నెగిటివ్ నెంబర్స్ యూజ్ చేసినప్పుడు. ఓకేనా, 1 2 ఇలా యూజ్ చేస్తున్నప్పుడు 0 1 2 ఇలా చూస్తే స్టార్టింగ్ నెంబర్స్ నుంచి ఫ్రంట్ నుంచి, అంటే మనం ఎలా రీడ్ చేస్తాం లెఫ్ట్ టు రైట్ కదా. నెగిటివ్ నెంబర్ చూసినప్పుడు రైట్ టు లెఫ్ట్ వస్తుంది. అది యూ హ్యావ్ టు రిమెంబర్. విత్ నెగిటివ్ నెంబర్స్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకేనా, యాక్చువల్ ప్రొసీజర్ అయితే లెఫ్ట్ రైట్ విత్ పాజిటివ్ నెంబర్స్, నాట్ నెగిటివ్ నెంబర్స్. ఇంటిజర్స్ హ్యావింగ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్. 10 అనేది ఇంటిజర్ నెంబర్, -10 అనేది నెగిటివ్ నెంబర్. ఓకేనా, 1 అనేది ఇంటిజర్ నెంబర్, -1 అనేది నెగిటివ్. 1 ఇస్తేనేమో లెఫ్ట్ ఇండెక్సింగ్ 1 అంటే సెకండ్ క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. -1 ఇస్తే లాస్ట్ బట్ 1 క్యారెక్టర్ని అది యాక్సెస్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ పాయింట్ అని చెప్తున్నాడు, నోట్ పాయింట్. ఓకేనా, ఇఫ్ యూ ఒమిట్ ద ఫస్ట్ ఇండెక్స్ బిఫోర్ ద కోలన్. సో ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే మనం ఒమిట్ చేయాలనుకున్నామో ద స్లైస్ స్టార్ట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకేనా, ఆ స్లైస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇఫ్ యూ ఒమిట్ ద సెకండ్ ఇండెక్స్ ద స్లైస్ గోస్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో యూ వాంట్ టు ఒమిట్ ద ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ని మనం ఒమిట్ చేయాలి అంటే ఓకేనా బిఫోర్ ద కోలన్. సో అంటే కోలన్కి ముందర అని చెప్తున్నాడు. ద స్లైస్ స్టార్ట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. అంతే కదా, ఫస్ట్ ఇండెక్స్ ఎక్కడ ఉంటుంది, బిగినింగ్లోనే ఉంటుంది. ఓకేనా, యూ వాంట్ టు ఒమిట్ ద సెకండ్ ఇండెక్స్. ఒకవేళ సెకండ్ ఇండెక్స్ మనం ఒమిట్ చేయాలి అంటే ద స్లైస్ గోస్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకేనా, ఇట్ విల్ గోస్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. యూ హ్యావ్ టు సీ ద ఎగ్జాంపుల్ హియర్. ఎగ్జాంపుల్, సో వాట్ ఈస్ ద ఫ్రూట్. ఫ్రూట్ ఈక్వల్ టు బనానా. ఈ ఫ్రూట్ అనే వేరియబుల్లో వీఆర్ యూజింగ్ ద బనానా అనేటువంటి స్ట్రింగ్ని మనము యూజ్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫ్రూట్ అనేటువంటి స్ట్రింగ్లో ఈ బనానా అనేటువంటి స్ట్రింగ్ వేరియబుల్ని అసైన్ చేసాం. అంటే ఇప్పుడు ఫ్రూట్లో ఏమున్నట్టు, బనానా అనేటువంటి స్ట్రింగ్ ఉన్నట్టు. సపోజ్ వీఆర్ గివింగ్ ఫ్రూట్ :3, ఫ్రూట్ :3 అని ఇచ్చాము. అంటే అర్థం ఏంటి, ఇక్కడ దెర్ ఈజ్ నో ప్రిఫిక్స్ కదా, దెర్ ఈజ్ నో ప్రిఫిక్స్ ఏం లేదు. ఇది వీఆర్ గోయింగ్ టు ఒమిట్ ద సెకండ్ ఇండెక్స్. ఓకేనా, దట్ ఈస్ టోలన్. నెక్స్ట్ వీ వాంట్ టు వాట్ ఏమొస్తుంది మనకి ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి బనానాలో 3 BAN, బ్యాన్ మనం ఒమిట్ చేస్తున్నట్టు. ఓకేనా, BAN అనేది ఒమిట్ అయిపోతుంది. సపోజ్ వీ వాంట్ టు రైట్ ఫ్రూట్ 3:3 ఆఫ్టర్ కోలన్. బిఫోర్ ఇస్తేనేమో ఫస్ట్ ఇండెక్స్ అనేది ఒమిట్ అయిపోతుంది, ఆఫ్టర్ ఇస్తేనేమో ఈ యొక్క కోలన్ అనేది నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ అనేది ఒమిట్ అవుతుంది. ఇందులో బిఫోర్ 3 అని ఇస్తే ఇక్కడ బిఫోర్ కోలన్ ఇచ్చామనుకోండి 3కి ముందర నెంబర్కి ముందర ఈ BAN అనేది ఒమిట్ అయిపోతుంది. లేదా మనం 3 ఆఫ్టర్ ఇచ్చామనుకోండి కోలన్ అనేది ANA అనేది ఒమిట్ అయిపోతుంది. సపోజ్ వీఆర్ గివెన్ :4 అని ఇచ్చామనుకోండి BANA అనేది ఒమిట్ అయిపోతుంది. ఓకే, లైక్ దిస్. ఇలా కూడా మనం దాన్ని మనం ఒక స్ట్రింగ్ని స్లైసెస్గా చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ దిస్ కోలన్ టు ఒమిట్ ద ఇండెక్సెస్. ఓకే, నెక్స్ట్ if the first index is greater than or equal to the second, the result is an empty string. ఒకవేళ ఫస్ట్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ అయినట్లయితే ద రిజల్ట్ ఈజ్ అన్ ఎంప్టీ స్ట్రింగ్ రిప్రజెంటెడ్ బై 2 quotation marks. ఓకే, ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ బై 2 quotation marks. ఇప్పుడు ఫ్రూట్ ఈక్వల్ టు బనానా. సో ఫ్రూట్ 3:3 అని ఇచ్చామనుకోండి. an empty string contains no characters and has length 0 but other than it is same any other strings. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఎండ్ అనేది బ్యాక్ అనేది రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు బనానాలో ఇక్కడ బిఫోర్ ఇండెక్స్ ఓకేనా, ఫస్ట్ ఇండెక్స్ 3 ఉంది, లాస్ట్ ఇండెక్స్ 3 ఉంది. సో అప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది, ఇట్స్ హ్యావింగ్ ద నో క్యారెక్టర్స్ అని ట్రీట్ చేస్తుంది. ఇట్ కంటైన్స్ స్ట్రింగ్ ఇట్ ఈస్ ఎన్ ఎంటీ. ఇట్స్ ఎంటీ అంటే అర్థం ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్యారెక్టర్స్. ఓకే, ఏ క్యారెక్టర్ లేదు అంటే స్ట్రింగ్ లెంత్ ఏంటి 0. ఓకేనా, లేకపోతే అదర్ దాన్ ఇట్ విల్ బి ప్రింట్ అని చెప్తున్నాడు. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమ్యూటబుల్? The Python strings are immutable, which means that once created they can't be changed. ఒకసారి మనం స్ట్రింగ్స్ని క్రియేట్ చేసిన తర్వాత మనం వాటిని చేంజ్ చేయలేము. సో
So we can't change. Once created, they can't be changed. That is called as immutable. Okay, now why try to modify an existing string variable? A new string is created. ఒకవేళ we try to modify an existing string, ఒక ఎగ్జిస్టింగ్ థింగ్ని మనం ఏదైనా మాడిఫై చేయడానికి ట్రై చేసాము అంటే, సో వీ విల్ గెట్ ద న్యూ స్ట్రింగ్ అంటే ఉన్న స్ట్రింగ్ని మనం అయితే మాడిఫై చేయలేము, కానీ ఉన్న స్ట్రింగ్ని మనం ఇంకొక ఏదైనా కొంచెం యాడ్ చేసి వీ కెన్ క్రియేట్ ఏ న్యూ స్ట్రింగ్ అని చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ మెమరీ. మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసినా ప్రతి ఆబ్జెక్ట్ లేదా ప్రతి వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇన్ మెమరీ లొకేషన్. సో వీ కెన్ ఫైండ్ అవుట్ వెదర్ టూ వేరియబుల్స్ ఆర్ రిఫరింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్ బై యూజింగ్ ద ఐడి. ఇప్పుడు ఒకవేళ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసామనుకోండి, సేమ్ ఆబ్జెక్ట్ లేకపోతే సేమ్ నేమ్ అనేది, ఓకేనా, సేమ్ ఆబ్జెక్ట్ అనేది, సేమ్ వేరియబుల్ అనేది సేమ్ నేమ్తో కనుక మనం రిఫర్ చేస్తే, ఓకేనా, ఆర్ నాట్ బై యూజింగ్ ద ఐడి యూజ్ చేయకుండా రిఫర్ చేస్తే, సో ద ఐడి రిటర్న్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓన్లీ ఇట్ రిటర్న్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ద ఐడి. మనం ఐడి ఇవ్వకుండా కనుక సేమ్ ఆబ్జెక్ట్స్ని, ఓకేనా, ఒకే నేమ్కి రిఫర్ చేస్తే డిఫాల్ట్గా ఆ మెమరీ యొక్క అడ్రస్, కరెంట్ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. మనం మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో ఆ ఆబ్జెక్ట్కి ఏ అయితే ఐడి ఉందో ఆ డిఫాల్ట్ ఐడినే మనకి రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. యాజ్ బోత్ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2, ఎస్టీఆర్ అంటే గుర్తుపెట్టుకోవాలి డిఫాల్ట్గా ఏంటది, స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 పాయింట్స్ టు సేమ్ మెమరీ లొకేషన్. స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తున్నాయి, అంటే సేమ్ మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తున్నాయి. దే బోత్ ప్రింట్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఆ రెండు కూడా ఏమవుతాయి, మరి రెండింటిని ప్రింట్ చేసినప్పుడు మనం మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయనప్పుడు ఏమవుతుంది, అది అవి రెండు కూడా సేమ్ మెమరీ పాయింట్నే పాయింట్ చేస్తున్నాయి, మెమరీ అడ్రస్ని. సో దే విల్ గెట్ ద సేమ్ ఆబ్జెక్ట్. దే బోత్ పాయింట్ ద సేమ్ ఆబ్జెక్ట్ అని అర్థము. ఓకేనా, ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ స్ట్రింగ్ రిఫరెన్స్ యూజింగ్ ద ఐడి ఫంక్షన్. రిఫరెన్స్ అంటేనే మెమరీ అడ్రస్ లొకేషన్ ఎక్కడుందో అది చెప్పేదమ్మా. సో ఐడి ఫంక్షన్ యూజ్ చేసి మనం ఎలా డెమాన్స్ట్రేట్ చేస్తాము స్ట్రింగ్ని. యూ హ్యావ్ టు సీ హియర్, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 1 హియర్. యూ హ్యావ్ టు క్లియర్లీ అబ్జర్వ్ ద స్ట్రింగ్ 1 ఈక్వల్ టు హెలో, ఎస్టీఆర్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ఏంటమ్మా, హెలో. అంటే ఈ స్ట్రింగ్ 1లో ఏమున్నట్టు, హెలో అనే స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్ 1లో ఏముంది మనకి, ఎస్టీఆర్ 1లో హెలో అనే స్ట్రింగ్ని మనం స్టోర్ చేసాము. సో ప్రింట్ స్ట్రింగ్ 1 ఈజ్ కోలన్, ఇది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో పెట్టాలి, లేకపోతే సింగిల్ కోడ్లో పెట్టాలి, కామా పెట్టేసి, సో దేన్ని మనం ప్రింట్ చేస్తున్నాము, ఎస్టీఆర్ 1. దేన్ని ప్రింట్ చేస్తున్నాము, ఎస్టీఆర్ 1. సో వెన్ యూ రైట్ లైక్ దిస్ వీ విల్ గెట్ ద అవుట్పుట్ ప్రింట్. నెక్స్ట్ ఇంకోటి ఏం ప్రింట్ చేస్తున్నాం, ఐడిని కూడా ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఐడి ఆఫ్ ఎస్టీఆర్ ఈజ్ ఎస్టీఆర్ 1. ఒకసారేమో ఎస్టీఆర్ 1లో ఉన్నటువంటి స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకోటి ఏం ప్రింట్ చేస్తున్నాం, ఐడి ఆఫ్ ఎస్టీఆర్ 1. సో ఐడి స్ట్రింగ్ 1 యొక్క ఐడిని మనము ప్రింట్ చేస్తున్నాము. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, ఎస్టీఆర్ ఈజ్ ఎస్టీఆర్ 1లో ఏముంది, హెలో. సో వాట్ ఈస్ వీఆర్ ఆల్సో ప్రింట్ ద ఐడి ఆఫ్ ఎస్టీఆర్ 1. స్ట్రింగ్ 1 యొక్క ఐడిని కూడా మనం ప్రింట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఐడి ఏం మెన్షన్ చేయలేదు, మనం మెన్షన్ చేయనప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ పాయింట్ ద సేమ్ మెమరీ లొకేషన్ ఆఫ్ ఎస్టీఆర్ 1. సో హెలో అయితే ఎక్కడైతే ఉందో దాని యొక్క మెమరీ అడ్రస్నే, ఆ ఐడినే ఇది రిఫర్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటుంది. సో డిఫాల్ట్గా కరెంట్ మెమరీ ఏదైతే ఉందో నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నా ప్రోగ్రామ్కి, సో ఇట్ విల్ గెట్ ద అవుట్పుట్ లైక్ దిస్. దిస్ ఈజ్ ద ఐడి, ఓకేనా, ఆఫ్ ఐడెంటిఫై, ఓకేనా, ఆఫ్ స్ట్రింగ్ ఈజ్, ఓకే, దిస్ ఈజ్ ఐడి ఆఫ్ దిస్. ఓకేనా, మనం ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ ఆ ఎస్టీఆర్ 1 ఎక్కడ స్టోర్ అయ్యిందో, సో ఆ మెమరీ లొకేషన్ ఎక్కడైతే సేవ్ అయ్యిందో ఆ యొక్క మెమరీ అడ్రస్ అనేది నాకు ఇక్కడ స్పెసిఫై అయింది. దట్ ఈస్ ద రిఫరెన్స్ ఆఫ్, ఓకే, దిస్ ఐడి ఈజ్ ద రిఫరెన్స్ ఆఫ్ ద పర్టికులర్ స్ట్రింగ్ 1. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 యూ హ్యావ్ టు, స్ట్రింగ్ 2 ఈక్వల్ టు వరల్డ్. స్ట్రింగ్ 2 అనేది ఏంటమ్మా, వరల్డ్. అంటే స్ట్రింగ్ 2 అనేటువంటి దాంట్లో నేనేం స్టోర్ చేశాను, వరల్డ్ అనేటువంటి స్ట్రింగ్ని స్టోర్. ప్రింట్ స్ట్రింగ్ 2 ఈజ్ ఎస్టీఆర్ 2. ఏమొస్తుంది మనకు, స్ట్రింగ్ 2 ఈజ్ వరల్డ్. స్ట్రింగ్ 2లో వరల్డ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ద ప్రింట్ ఐడి ఆఫ్ స్ట్రింగ్ 1 ఈజ్, ఓకేనా, ప్రింట్ చేసి ఐడి ఆఫ్ స్ట్రింగ్ 2. సో ఐడి ఆఫ్ స్ట్రింగ్ 1నే మనం దేనికి పాయింట్ చేస్తున్నాము, అగైన్ ఐడి ఆఫ్ స్ట్రింగ్ 2 కూడా పాయింట్ చేస్తున్నాము. సో ఎస్టీఆర్ 2 ఈజ్ వాట్, ఎస్టీఆర్ 2లో ఏముంది, హలో వరల్డ్ ఉంది. సో వీఆర్ గెటింగ్ ద వరల్డ్.
So idea of str1 is okay na. So idea of string 2 and idea of string 1 is idea of string 2. Okay na, ఏం ప్రింట్ అవుతుంది? ఐడియా ఆఫ్ స్ట్రింగ్ 1 ఈజ్ ఐడియా ఆఫ్ స్ట్రింగ్ 2. ఈ ఐడియా ఆఫ్ స్ట్రింగ్ 2 అనేది ఎక్కడ ఉంది? మనకి ఐడియా ఆఫ్ స్ట్రింగ్ 1 లోనే ఉంది కదా. సో ఆటోమేటిక్గా మనం ఏం ప్రింట్ చేస్తున్నాము? మనకి ఐడియా ఆఫ్ స్ట్రింగ్ 1 యొక్క మెమరీ అడ్రస్ ఆ రిఫరెన్స్ మనకి ఇక్కడ కూడా ప్రింట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. సో ఐడి అనేది డిఫాల్ట్, మనం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ ఫస్ట్ స్ట్రింగ్ 1కు ఉన్నటువంటి ఐడిని స్ట్రింగ్ 2 కూడా మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, str1 ఈజ్ అ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కదా, ప్లస్ ఈక్వల్ టు అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ప్లస్ ఈక్వల్ టు స్ట్రింగ్ 2. సో స్ట్రింగ్ 1 ప్లస్ ఈక్వల్ టు స్ట్రింగ్ 2. So what is meaning? We have to get here. Print string 1 after concatenation is str1. Print id for str1 is id for string 1. Okay na? So what is the output after concatenation? Okay na? String 1 ఏం ఉంటుంది? సో ఏముంటుంది చెప్పండి? రెండు స్ట్రింగ్స్ మనం ఇక్కడ కలుపుతున్నాం అంతే కదా. స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2, అదే కదా మీనింగ్ ఆఫ్ దిస్. ప్లస్ ఈక్వల్ టు మీన్స్ వాట్? string 1 equal to string 1 plus string 2, అదే కదా కన్కాటినేషన్ ఆపరేటర్. string 1 equal to string 1 plus string 2. సో ఆల్రెడీ స్ట్రింగ్ 1 మనం ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? స్ట్రింగ్ 1 ఆఫ్టర్ కన్కాటినేషన్ ఈజ్ హెలో వరల్డ్. స్ట్రింగ్ 1లోనేమో హెలో ఉంది, స్ట్రింగ్ 2లోనేమో వరల్డ్ ఉంది. ఈ రెండింటిని మనం కన్కాటినేషన్ చేసినప్పుడు సో వెన్ వీ ప్రింట్ దిస్ str1, సో వాట్ వీ విల్ గెట్? string 1 plus string 2 equal to hello world. So that is the meaning of we form the new string in the string 1. Then idea of string 1 is, so already మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి? స్ట్రింగ్ 1 కదా మనం ఫామ్ చేసింది. స్ట్రింగ్ 1 అకార్డింగ్ టు దిస్ we have to remember concatenation operator. స్ట్రింగ్ 1 ప్లస్ ఈక్వల్ టు అంటే ఎలా రాస్తాం దాన్ని? string 1 ఈక్వల్ టు స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 అని అర్థం. సో అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం న్యూ స్ట్రింగ్ని ఫామ్ చేసినప్పుడు str1 ప్లస్ str2 చేసినప్పుడు సో ఏమొస్తుంది మనకి? హెలో వరల్డ్ వస్తుంది. హెలో వరల్డ్ అనేది ఎక్కడ ఉన్నట్టు? ఆల్రెడీ స్ట్రింగ్ 1లో ఉన్నట్టు. ఇప్పుడు న్యూ స్ట్రింగ్ మనం ఫామ్ చేసింది కూడా స్ట్రింగ్ 1లో ఉన్నట్టే అనమాట. మరి స్ట్రింగ్ 1 యొక్క ఐడి ఏంటి? దిస్ ఈస్ ఐడియా ఆఫ్ స్ట్రింగ్ 1. సో యూ హ్యావ్ టు గెట్ దిస్ వన్. ఓకే, దిస్ ఈస్ ఐడియా ఆఫ్ స్ట్రింగ్ 1. నెక్స్ట్, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. సో స్ట్రింగ్ 3 ఈక్వల్ టు స్ట్రింగ్ 1. సో ఇంకొకటి తీసుకున్నాము స్ట్రింగ్ 3 అని. స్ట్రింగ్ 3 ఈక్వల్ టు స్ట్రింగ్ 1. సో స్ట్రింగ్ 3లోకి మనం దేన్ని పంపిస్తున్నాము? స్ట్రింగ్ 1ని పంపిస్తున్నాము. సో ప్రింట్ స్ట్రింగ్ 3 ఈక్వల్ టు స్ట్రింగ్ 3. మనం దేన్ని ప్రింట్ చేయాలి ఇప్పుడు? స్ట్రింగ్ 3నే కదా మనం ప్రింట్ చేయాలి. సో వాట్ వీఆర్ గెటింగ్? ప్రింట్ ఐడి ఫర్ స్ట్రింగ్ 3 ఈజ్ ఐడి ఫర్ str3. సో str3లో ఏముంది మనకి? హెలో వరల్డ్ ఉంది. ఇప్పుడు న్యూగా ఫామ్ అయింది కదా, ఉంది ఇప్పుడు హెలో వరల్డ్. నెక్స్ట్ ఐడియా ఆఫ్ str ఈజ్, సో str స్ట్రింగ్ 1 యొక్క ఐడిని స్ట్రింగ్ 3 యొక్క ఐడి కూడా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. So like this we can performing this different types of operation, slice operation. Okay, next, so searching. So searching and enti ma vetakadam kada. So what we want to get, we have to search there. That is called searching. Search means what? A pattern of travel. A pattern of travel that stops when it find what is టు లుక్ ఫర్. మనం అంటే ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక స్టైల్, ఇది అంటే ఏంటి? ఆఫ్ ట్రావెల్. మనం ఒక వేలో మనం వెతుకుతూ ఉన్నాము అనమాట. దట్ స్టాప్స్ వెన్ ఇట్ ఫైండ్స్ వాట్ ఇట్ ఈజ్ లుకింగ్ ఫర్. అంటే మనం ఎప్పుడు స్టాప్ చేస్తామని, ఇది ఒక ట్రావెల్, ఇది ఒక ప్రొసీజర్. మనం ఎప్పుడైతే ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ స్టాప్ చేస్తామంటే మనకు కావాల్సింది మనం వెతికేది మనకు దొరికినప్పుడు వీ విల్ స్టాప్ దిస్ ప్రొసీజర్ అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ సెర్చ్. ఓకే, వెరీ సింపుల్, very interesting sentence here we have to. A pattern of travel that stops when it finds what it is looking for. Okay na? So what are these things? We are having different types of checks of string we have to present here. Find str comma veg comma end అంటే అర్థం ఏంటమ్మా? ఫైండ్, మనం ఈ సెర్చ్కి ఏ ఆపరేటర్ యూస్ చేస్తాము? ఫైండ్ ఆపరేటర్ యూస్ చేస్తాము. వీఆర్ యూజింగ్ ఫైండ్ ఆపరేటర్ ఫర్ సర్చింగ్. సో ఎక్కడ సెర్చ్ చేయాలి? స్ట్రింగ్ని సెర్చ్ చేస్తాము, బిగినింగ్లో సెర్చ్ చేస్తాము, లేకపోతే ఎండ్లో సెర్చ్ చేస్తాము. దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్, లేకపోతే దీస్ ఆర్ ద పారామీటర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైండ్ ఆపరేషన్. దిస్ ఫైండ్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు సెర్చ్ సంథింగ్ వాట్ యు వాంట్ టు లుకింగ్ ఇన్ దట్ పర్టికులర్
sentence or particular string. That is the meaning of it. So checks if string is present in a string. అంటే మనం ఏదైతే స్ట్రింగ్ ని మనం రాస్తున్నామో ఆ స్ట్రింగ్ అనేది ఆ ప్రజెంట్ స్ట్రింగ్ లో ఎంటైర్ ద స్ట్రింగ్ లో అనేది ఉందా లేదా, ఆ స్ట్రింగ్ ఈజ్ విల్ బి హ్యావింగ్ at the end or beginning. Okay, అది మనం చూస్తున్నాము. This is called find. If a find it returns the position at which str occurs in a string. ఒకవేళ మనం find చేస్తే it returns the particular string, otherwise returns -1. సో ఒకవేళ లేదు అనుకోండి మనకి -1 అనేటువంటి అవుట్పుట్ ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, వీ కెన్ ఐదర్ సెట్ బిగెన్ ఈక్వల్ టు 0. ఒకవేళ మనం సెట్ బిగెన్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఉంది కదా బిఈజ్ అని, బిగెన్ ఈక్వల్ టు 0 అండ్ ఎండ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద మెసేజ్. ఓకేనా, ఈ బిగిన్ అనేది స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి మా 0 అండ్ ఎండ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద మెసేజ్ టు సెర్చ్ ఎంటైర్ ద స్ట్రింగ్ ఆర్ యూజ్ ఎనీ అదర్ వాల్యూ టు సెర్చ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఎండ్కి మనకి ఏదైనా ఇండెక్స్ మొత్తం ఎంత ఉందో ఆ లెంత్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. దట్ ఈస్ వర్డ్ సెర్చింగ్. ఓకే, సో హియర్ ద ఎగ్జాంపుల్ డిఈఎఫ్ అంటే డిఫైన్, ఫైండ్ వర్డ్ కామా లెటర్, వర్డ్ కామా లెటర్. సో ఈ వర్డ్ కామా లెటర్ని ఫైండ్ చేయమంటున్నాడు. మనం ఫైండ్ చేయవలసింది ఇక్కడ రాసాం ఇండెక్స్ ఈక్వల్ టు 0. ఇండెక్స్ ఏంటి ఇనిషియల్లీ 0, వైల్ ఇండెక్స్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద వర్డ్. ఇండెక్స్ అనేది లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద వర్డ్, వర్డ్ యొక్క లెంత్ కన్నా తక్కువగా ఉంటే ఇఫ్ వర్డ్ ఇండెక్స్ ఈక్వల్ టు లెటర్. సో ఏమవుతుంది, ఇఫ్ వర్డ్ ఇండెక్స్ ఈక్వల్ టు letter, return index or index equal to index plus 1, otherwise return -1. So this is a simple program you have to understood. So find is the opposite of the square operator. ఈ operator కి opposite అనుకోండి. Okay, this is the operator. Instead of taking an index and extracting, okay, index అనేది తీసుకోకుండా we have to use this for extracting the corresponding character. It takes a character and finds the index where the character appear. సో ఆటోమేటిక్గా మనం ఎతికేటువంటి క్యారెక్టర్ దగ్గరికి ఆ ఇండెక్స్ దగ్గరికి ఇది మనల్ని తీసుకెళ్తుంది. ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ నాట్ ఫౌండ్ ద ఫంక్షన్ రిటర్న్స్ -1. ఒకవేళ మనం వెతికే క్యారెక్టర్ ఆ స్ట్రింగ్లో లేకపోతే మనకేమని ప్రింట్ చేస్తుంది, ఇట్స్ రిటర్న్స్ ద -1. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇండెక్స్, ఆల్రెడీ వీ నో వాట్ ఈజ్ ఇండెక్స్, డోంట్ explain more. Okay na, in variable or value you use it to access a member of a order or set. Okay, index an integer value use it to select an item in a sequence. ఒక item ని sequence సెలెక్ట్ చేయడం, such as the characters in a string. ఓకే, ఒక స్ట్రింగ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎలా సెట్ చేస్తాము. ఓకే, యూ హ్యావ్ సీన్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ఏ లూప్. ఓకే, ఈ రిటర్న్ స్టేట్మెంట్స్ మనం ఎక్కడ చూస్తాము, ఇన్సైడ్ ద లూప్, ఐదర్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్. ఓకేనా, దట్ ఈస్ ఇఫ్ వర్డ్ ఇండెక్స్ ఈక్వల్ టు లెటర్. ఒకవేళ ఇఫ్ వర్డ్ అనేటువంటి ఇండెక్స్ ఇది ఈక్వల్ టు లెటర్ అయినట్లయితే ద ఫంక్షన్ బ్రేక్స్ అవుట్ ద లూప్ అండ్ రిటర్న్స్ ఇమిడియట్లీ. ఓకేనా, ఆ ఫంక్షన్ అనేది బ్రేక్ అయిపోయి ఇమీడియట్గా మనకి వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇఫ్ ద క్యారెక్టర్ డస్ నాట్ అపియర్ ఇన్ ద స్ట్రింగ్. ఒకవేళ క్యారెక్టర్ అందులో కనుక లేనట్లయితే ద ప్రోగ్రామ్ ఎగ్జిస్ట్ ఇన్ ద లూప్ నార్మల్లీ అండ్ రిటర్న్స్ -1. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ ఆర్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. అదర్ స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయడము, కన్కాటినేషన్ చేయడము, స్ట్రింగ్ని స్లైస్ చేయడము, ఓకేనా, లేకపోతే డిఫరెంట్ స్ట్రింగ్స్ని మనం ఎలా ఫైండ్ చేయడము, ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. అవన్నీ జనరల్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్ట్రింగ్. హియర్ వీ హ్యావ్ ద సమ్ స్పెసిఫిక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మెథడ్స్. ఓకేనా, ఈ యొక్క స్ట్రింగ్ మెథడ్స్ని మనం ఏమని కాల్ చేస్తాము, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఆర్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అని కూడా కాల్ చేస్తాం. ఓకేనా, ఏ మెథడ్ ఈజ్ సిమిలర్ టు ఏ ఫంక్షన్. ఇట్ టేక్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ ద వాల్యూ బట్ ద సింటాక్స్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా, ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటాయి, ఓకేనా, వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి, బట్ సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, మరి డిఫరెంట్ ఫంక్షన్స్కి డిఫరెంట్ సింటాక్సెస్ ఉంటాయి, సేమ్ ఉండదు కదా. బట్ ఏ ఫంక్షన్ తీసుకున్నా ప్రతి ఫంక్షన్ యొక్క సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉన్నా, సో ఎవ్రీ సింటాక్స్ యొక్క ఎవ్రీ ఫంక్షన్ ఆర్ ఎవ్రీ మెథడ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ఇట్ టేక్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్స్ ఏ వాల్యూ according to with the help of the particular string methods, with the help of the syntax of a particular string method. Okay,
Python supports many built-in methods to manipulate strings. ఓకేనా. సో built-in methods అంటే built-in functions, string functions అనేవి built-in functions. యూజర్ రాసేవి కాదు, మనం రాసేవి కాదు, మనం రాస్తే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా. సో దీస్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ స్ట్రింగ్ మెథడ్స్ అనేవి లేకపోతే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ లైబ్రరీ ఫంక్షన్స్ ఆల్రెడీ ద ఆథర్ విల్ రోట్ while developing this programming language. Okay na, we can't change them, that is the meaning of it, we can't change them. Okay na. Python supports many built-in methods to manipulate strings. A method is like a function, as I said. The difference between the function and method is that the method is invokes, method అనేది తీసుకుంటుంది, invoke చేసుకుంటుంది. Okay na. First one we have to remember, we have to write the running notes for them also. Okay na. First one str dot upper, okay na, method first, okay, or function str dot upper method. Okay na. So str means what ma, string dot upper అని అర్థం. str means what, string dot upper. This is the first string handling function అనుకోండి, str dot upper. ఓకేనా. సో అప్పర్ మీన్స్ వాట్ మా, మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని కనుక రాసినట్లయితే ఆ స్ట్రింగ్ మనకి ఎలా అవుట్పుట్ జనరేట్ చేయాలి. ఓకేనా. అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఆ స్ట్రింగ్ మనము చూడాలి అనుకున్నట్లయితే వీఆర్ యూజింగ్ దిస్ మెథడ్, స్ట్రింగ్ మెథడ్. వాట్ ఈస్ దట్, str dot upper method. Like this we have, this is a syntax for that. ఓకేనా. ఇఫ్ యూ వేరియబుల్ str is a string, ఒకవేళ మీరు రాసిన వేరియబుల్ అనేది str is a string, it is a string, we can call upper method as str dot upper. మీరు ఎప్పుడైతే ఈ యొక్క అప్పర్ మెథడ్ని కాల్ చేశారో, సో ద ఎంప్టీ పెరాంథసిస్ మీన్స్ దట్ మెథడ్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ మనకి మన పారామీటర్స్ అనేవి ఈ బ్రాకెట్లో మనం ఎందుకు ఎంప్టీగా ఉంది మేడం ఈ బ్రాకెట్ అంటే, ఇది నో పారామీటర్స్ ఆర్ నో ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. ఆర్గ్యుమెంట్స్ రాసుకోవచ్చు. ఓకేనా. పారామీటర్స్ అనేవి మెథడ్స్ అనేవి విత్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ బ్రాకెట్లో మనం ఏమీ రాయకపోతే ఆర్గ్యుమెంట్స్, దట్ ఈస్ నో పారామీటర్స్ ఆర్ నో ఆర్గ్యుమెంట్స్. మనం ఇక్కడ రాసామనుకోండి అకార్డింగ్ టు ప్రోగ్రామ్ రిలేటెడ్, దట్ ఆర్ కాల్డ్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తారు. ఓకేనా. ఇక్కడ మనం ఏమి ఈ బ్రాకెట్స్లో ఏమి రాయలేదు కాబట్టి, ఓకేనా, ఈ మెథడ్లో దట్ ఈస్ కాల్డ్ నో ఆర్గ్యుమెంట్. టు కన్వర్ట్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ str ఇన్ అప్పర్ కేస్. మనం ఈ మెథడ్ యూస్ చేసినప్పుడు మనకు ఆ స్ట్రింగ్లో ఉన్నటువంటి ఆ స్ట్రింగ్కి అసైన్ చే, ఆ స్ట్రింగ్ అనే వేరియబుల్కి అసైన్ చేసిన ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ మనకి ఎలా అపియర్ అవుతుంది, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్లో మనకి అపియర్ అవుతుంది. హియర్ యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ హియర్. str అనేది ఏంటి, ఒక స్ట్రింగ్ వేరియబుల్, వేరియబుల్ str ఈజ్ ఎ స్ట్రింగ్. ఓకేనా. సో ఈ str అనేటువంటి వేరియబుల్లో లేకపోతే ఆ స్ట్రింగ్లో మనం ఒక స్ట్రింగ్ని స్టోర్ చేసాము. ఏమి స్టోర్ చేసాము, హెలో అనే స్ట్రింగ్ని స్టోర్ చేసాము. ఐ వాంట్ టు గెట్ దిస్ హెలో ఆల్ క్యారెక్టర్స్ ఇన్ అప్పర్ కేస్. ఏం యూస్ చేయాలి, str డాట్ అప్పర్ మెథడ్ యూస్ చేయాలి. బట్ హౌ యూ కెన్, సో ప్రింట్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ print in the flower parenthesis I need to write str dot upper method. ఈ మెథడ్ ని నేను ప్రింట్ స్టేట్మెంట్ లో రాయాలి. సో దెన్ యూ కెన్ క్లోజ్. సో ఇక్కడ str డాట్ అప్పర్ కి ఓపెన్ అండ్ మెథడ్ కాబట్టి ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్ ఉంటుంది. ప్రింట్ కూడా ఒక ప్రింట్ ఫంక్షనే కాబట్టి ఇట్స్ ఆల్సో హ్యావింగ్ ఓపెన్ అండ్ క్లోజ్. బట్ దిస్ ఇస్ ద ఇన్నర్ ఫంక్షన్, దిస్ ఇస్ ద అవుటర్ ఫంక్షన్. అందుకని దీన్ని క్లోజ్ చేసాం, తర్వాత దీన్ని క్లోజ్ చేసాం. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, all letters, all characters in this string is we will get in the upper case. Are you understood this? Okay, this is very easy. Okay now, next example. Instead of the function syntax upper word, it uses a method. Okay, instead of a function syntax మనం యూస్ చేయకుండా, so we can use this word. Suppose we are using syntax word dot upper. ఓకే, ఈ డాట్ అప్పర్ అనేటువంటి మెథడ్ కూడా మనం యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. స్ట్రింగ్ ఎలా మనం రాస్తాం, ఇప్పుడు వర్డ్ ఈక్వల్ టు బనానా. సో వర్డ్లో ఏముంది, బనానా ఉంది. న్యూ వర్డ్ ఈక్వల్ టు వర్డ్ డాట్ అప్పర్, న్యూ వర్డ్ ఈక్వల్ టు వర్డ్ డాట్ అప్పర్. సో ఈ న్యూ వర్డ్ అనేది ఒకటి జనరేట్ చేసుకొని, సో దానిలోకి ఏం అసైన్ చేస్తున్నాం మళ్ళీ, సో వర్డ్ డాట్ అప్పర్ని పంపిస్తున్నాము. సో ప్రింట్ న్యూ వర్డ్, వర్డ్ని మనం ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా, బనానా. సో రెండు కూడా సేమే బట్ డిఫరెంట్ సింటాక్సెస్. ఓకేనా. దిస్ ఈజ్ str డాట్ అప్పర్. సో str డాట్ అప్పర్ మెథడ్ యూస్ చేయకుండా ఇలా కూడా మనం యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఏంటది, వర్డ్ డాట్ అప్పర్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. బట్ దీన్ని ఎలా రాస్తాము,
వర్డ్ ఈక్వల్ టు బనానా. ఫస్ట్ మనం వర్డ్లోకి ఆ యొక్క స్ట్రింగ్ని సెండ్ చేస్తాము. తర్వాత న్యూ వర్డ్ మళ్ళీ ఇంకొక కొత్త వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని సో దానిలోకి ఈ యొక్క వర్డ్ డాట్ అప్పర్ మెథడ్ని యాక్సెస్ పంపిస్తున్నాము. సో ఇప్పుడు వర్డ్ డాట్ అప్పర్ మెథడ్లో ఏమున్నట్టు మనకి సో వర్డ్ యొక్క బనానా ఉన్నట్టు. సో యూ నీడ్ టు ప్రింట్ న్యూ వర్డ్. సో ఈ న్యూ వర్డ్ని మనం ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటికలీ వీ విల్ గెట్ ద బనానా అవుట్పుట్. ఓకేనా, దట్ బోత్ ఆర్ సేమ్ బట్ డిఫరెంట్ syntaxes will give the same output. This form do not notation specifies the name of the method. ఈ name of the method ఏమి స్పెసిఫై చేయట్లేదు. upper and the name of the string to apply the method to word. సో ఇక upper and name of అనే ఒక మెథడ్ని upper అనే దాన్ని we can assign to the we can apply to the method or word. రెండింటికి మనం అప్లై చేసాము. నెక్స్ట్ లోవర్. లోవర్ అంటే ఏంటి మా? Lower means what? Small case letters. Lower means what? Small case letters. str dot over lower ma. Sorry, here you need to put str dot lower. str dot upper, str dot lower. Okay na? Ikkada we have to str dot lower method converts all characters in the string into lower. మనం యూస్ రాసిన స్ట్రింగ్ యొక్క ఆల్ క్యారెక్టర్స్ స్మాల్ కేస్ లెటర్స్ లో ప్రింట్ అవుతాయి. ఎగ్జాంపుల్ str dot hello, print str dot lower method. Okay na, print str dot lower method. So what we will get output all are in lower case letters. Okay na. Capitalize. Capitalize అంటే అర్థం ఏంటి? the function is used to capitalize first letter of the string. మనం ఈ స్ట్రింగ్ లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ మాత్రమే మనకి క్యాపిటల్ లెటర్ కావాలి అనుకున్నట్లయితే వీఆర్ యూజింగ్ దిస్ క్యాపిటలైజ్ మెథడ్. ఓకేనా. సో దిస్ ఈజ్ సో హౌ ఇట్ ఈస్ str equal to hello, print str dot capitalize. This is also another method, str dot capitalize. So we will get the output. H is the uppercase letter only we will get. So ఒక్క లెటర్ మాత్రమే అప్పర్ కేస్ రావాలి అనుకున్నట్లయితే we have to use capitalize. ఓకేనా. it will capitalize is used to get the first letter is a uppercase. Okay, this is the way we are going to discuss. Okay na. I hope all you understood this class. So we will discuss the next other string handling functions in the next class. Thank you one and all.